ఆ కన్సర్న్ ఎందుకు అడుగుతారు? ఒకసారేమో నిందితుడి తరపు అడుగుతారు, ఒకసారేమో ప్రాసిక్యూషన్ తరపు అడుగుతారు. ఏళ్ల తరబడి సాగిపోతున్నాయి. అది ఎవరు తప్పు? అక్కడ న్యాయ వ్యవస్థ తప్పు. రెండవది, శిక్ష పడ్డ వాళ్ళని చెయ్యకూడదు అంటే ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థల మధ్యన ఒక తేడా ఉంది. న్యాయ వ్యవస్థకి ఎట్లాంటి అధికారము లేదు, రేపు కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే అది ఏమన్నా అడుగుతోంది? ఈసీని అడుగుతోంది, నువ్వు యాక్షన్ తీసుకో అని. ఈసీ ఎవరి కింద పనిచేస్తుంది? స్వతంత్ర సంస్థ. నువ్వెట్టా స్వతంత్ర సంస్థ, వాడు అట్లాగే స్వతంత్ర సంస్థ. అంతే, అవును. వాడికి ఏం యాక్షన్ తీసుకునే అధికారం ఉంది? ఈ చట్ట ప్రకారం చర్య తీసుకునే అధికారం ఉంది. ఎన్నికల చట్ట ప్రకారం, ఎన్నికల చట్టంలో ఏముందంటే అదే అమలు చేయగలదు ఈసీ. దానికి విరుద్ధంగా అమలు చేసే అధికారం ఈసీకి లేదు. ఈ చట్టాన్ని ఎవరు చేస్తారు? శాసన వ్యవస్థ చేస్తుంది. ఆ శాసన వ్యవస్థ ఏం చేసింది? చట్టం 2 సంవత్సరాల పైబడి జైలు శిక్ష పడ్డటువంటి వాడికి అనర్హుడు అని చెప్పింది. లాలూ ప్రసాద్ యాదవ్ అందుకే కదా పోటీ చేయలేకపోతుంది. అట్లాగే హేమంత్ సోరెన్ వాళ్ళ నాన్న శిబు సోరెన్ అందుకే కదా పోటీ చేయలేకపోతుంది. మరి చట్ట ప్రకారం పోటీ చేయట్లేదు కదా. రాజీనామా చేశారు ఇమీడియట్ గా. అప్పుడు రాజీనామా చేసి శిక్ష పడ్డందుకు కాదు, మామూలుగా అది వేరు. మళ్ళీ ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే శిక్ష పడితే 2 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడితే వాళ్ళకి వర్తించదు. ఇప్పుడు దాన్ని రేపు మార్చాలన్నా 1 నెల శిక్ష పడ్డా సరే